గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి బ్రహ్మాండమైన శుభయోగం నడుస్తుందమ్మా. 6 గ్రహాలు దివ్యంగా ఉన్నాయి. జన్మచంద్రుడు, 4లో బుధుడు, 5లో గురు శుక్రుడు, 3లో శని, 10లో కేతువు. అద్భుతమైన శుభకాలం ఇది. అదృష్ట ఫలాలు అందుతాయి. కృషిని బట్టి ఫలితం ఉంటుంది. మీ యోగ్యతను అనుసరించి విజయాలు సాధించండి. అర్హతను పెంచుకుంటూ సమాజంలో గొప్ప స్థితిని సాధించాలి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఇది చాలా యోగ్యమైన, శుభప్రదమైన, అనుకూలమైన, అదృష్టవంతమైన కాలం. బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవడం ద్వారా, ధర్మ మార్గంలో వాటిని అమలు చేయడం ద్వారా దైవానుగ్రహంతో కూడినటువంటి విజయం లభిస్తుంది. ఊహలకే పరిమితం కాకుండా కార్యాచరణ రూపంలో కూడా విజయాలు సాధించాలి. బంధుమిత్రుల సలహాలు, సూచనలు పనిచేస్తాయి. కుటుంబంలోని వారికి మేలు జరుగుతుంది. మీ నుండి కొందరికి కలిసి వస్తుంది. వ్యాపారపరమైన అభివృద్ధి విశేషంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభం జరుగుతుంది. నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వారం మధ్యలో న్యాయపరమైన విజయం ఒకటి లభిస్తుంది. కొన్ని సమస్యలు తొలగుతాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ప్రశాంత జీవనం లభిస్తుంది. గురుగారు, అదేవిధంగా ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? లక్ష్మీ అమ్మవారిని స్మరించండి. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మి అమ్మవారిని ఈ వారంలో దర్శించే ప్రయత్నం చేయండి. ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలియజేస్తారా? 6 గ్రహాలు దివ్యమైనటువంటి శుభాన్ని ఇస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు.